రండి 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 అందరికీ కృతజ్ఞతలు. ఈటీవీ విన్ వారికి, సాయి గారికి, నితిన్ గారికి, తన్మయ్ గారికి, వేణు అన్నకి, తర్వాత డైరెక్టర్ సాయిల్ కంపాటికి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బబ్లికి, అనురాగ్కి, అందరికీ థ్యాంక్స్ అండి. నాకు ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం కల్పించినందుకు వేణన్నకి అండ్ ఈటీవీ విన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక మీరు విన్న పాటలో అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంత బలం దేవుళ్ళకైనా లేదంట. ఇది ఈరోజు రిలీజ్ అయిన పాట. దీంట్లో యాక్చువల్గా 2 చరణాలు రాసిన ఈ పాటకి. దీంట్లో సమయభావం వల్ల ఒక చరణం పెట్టారు. సినిమాలో పెట్టని చరణం నేను మీకు చెప్తాను. అరచేతి రేఖలట శుభలేఖ రాసెనట, మొదలు నిన్ను కలుసుకున్న గడియనే మంచి ముహూర్తమట, ఇష్టమే కట్నమట కష్టమే చుట్టమట, అయినా సరే నువ్వే నాకు నచ్చిన బంధు బలగమట, ఏ కానుకలు నీ వెచ్చని కౌగిళ్ళకి సరిరావు, నీ నుదుటిలో నా రాతని ఏ చేతులు చెరపవు, ఇదే ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం, రాకుండా నీకు నాకు మరణం, రమ్మన్న రానే రాదంట. ఓ ఇదే ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం, రాకుండా నీకు నాకు మరణం, రమ్మన్న రానే రాదంట. థ్యాంక్ యూ. ముందు రిలీజ్ అయిన రాంబాయి పాటలో రాజు చెప్తాడు, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. ఇది రాజు ఇచ్చిన స్టేట్మెంట్. దీంట్లో ఈ అమ్మాయి చెప్తుంది, ఏ కానుకలు నీ వెచ్చని కౌగిళ్ళకి సరిరావు, నీ నుదుటిలో నా రాతని ఏ చేతులు చెరపవు. అట్లా రాజు నుదిట్లో రాంబాయి రాత ఏ విధంగా అయితే చెరపరో, ఈ సినిమా కూడా 21వ తేదీ నవంబర్లో తెలుగు ప్రేక్షకుల గుండెల మీద ఖచ్చితంగా ఇది పచ్చబొట్టులాగా మిగిలిపోద్ది సినిమా, ఈ సంగీతం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Mittapalli Surender garu and Suresh